స్క్రబ్ టైఫస్ భయపెడుతోంది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గుంటూరు జిల్లా చోబ్రోలు మండలం సేకూరులో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. తెనాలి ఆసుపత్రిలో గొల్లపోతు సంధ్య అనే మహిళకు పరీక్ష నిర్వహించగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యాధికారులు ఆమెకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్య చికిత్స అందిస్తున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాను స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది. సిద్ధవరానికి చెందిన సంతోషి, బుచ్చికి చెందిన రమణమ్మ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో 59 కేసులు నమోదు కాగా ఒక్క రామచంద్రారెడ్డి ఆసుపత్రిలోనే 43 మంది స్క్రబ్ టైఫస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. స్క్రబ్ టైఫస్ తీవ్రతను గమనించి ప్రభుత్వ ఆసుపత్రిలో పిహెచ్సిల్లో మందులు అందుబాటులో ఉంచామని వైద్యాధికారులు చెబుతున్నారు. అందరూ స్క్రబ్ టైఫస్ అని నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతున్నది. అన్ని మలేరియా, డెంగ్యూ జ్వరాలు లాగానే ఈ స్క్రబ్ టైఫస్ ఫీవర్ కూడా ఇది కామన్గానే వస్తున్నది. ఇప్పటిదాకా మన నెల్లూరు జిల్లాలో జనవరి నుంచి ఇప్పటిదాకా 60 కేసులు నమోదైనాయి. ఒక్క కేసు మాత్రమే డెత్ అయింది. అది కూడా మల్టీ ఆర్గాన్ డిసీజ్ ఫెయిల్యూర్ ఉన్నందువలన ఒక పాప చనిపోవడం జరిగింది రాపూర్ ఏరియాలో ఆ కేసు. ఇది మన ప్రతి పిహెచ్సిలో కూడా మనకి దీని గురించి మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. డాక్సిసైక్లిన్, యాంటీబయాటిక్స్, అజిత్రోమైసిన్ అని ఈ మందులు వేసుకుంటే ఫీవర్ అని ఎవరు చెప్పున్నా కూడా 5 రోజుల కన్నా తగ్గకపోతే కూడా వాళ్ళు ఈ మందులు వాడినందువలన ట్రీట్మెంట్ క్యూర్ అవుతున్నది. ఎవరు భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది బుష్ టైఫస్ అనమాట. ఇది బుషుల్లో ఎక్కువగా పెరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఎక్కువ మరీ గడ్డి, చెత్త చెదారం లేకుండా పరిసరాలంతా పరిశుభ్రంగా పెట్టుకొని పొలాలలో పోయినప్పుడు పొడుగాటి చేతులు ఉన్న డ్రెస్సులు వేసుకోవడం కానీ, కాళ్ళకు కానీ చెప్పులు వేసుకొని, బూట్లు వేసుకొని వెళ్తే కూడా ఇవన్నీ కూడా మనం నివారించవచ్చు. ఇది ప్రజలు ఎవరు దీని మీద భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న స్టాఫ్ అందరికి కూడా మనం అవేర్నెస్ ప్రజల్లో కల్పించమని చెప్పాము. మన ఆరోగ్య కేంద్రాల్లో కూడా, మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దీనికి మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.